గుంటూరు కారం ట్రైలర్ వచ్చాకే సోషల్ మీడియాలో పాత చర్చ మళ్ళీ మొదలైంది. ఇది పలానా సినిమా కాపీ అని, కథని లిఫ్ట్ చేశారని మళ్ళీ ఓ డిస్కషన్ మొదలైంది. తన గత చిత్రాల కాపీ వివాదాల మీద కూడా సోషల్ మీడియాలో కామెంట్ల జోరు షురు అయింది. ఇంతకీ గుంటూరు కారానికి భారంగా మారిన కామెంట్ల వెనుకున్న కారణం ఏంటి? టేక్ ఎ లుక్. గుంటూరు కారం మూవీ ట్రైలర్ పేలింది. యూట్యూబ్స్లో వ్యూస్, లైక్స్ దుమ్ము రేపుతున్నాయి. కానీ కాపీ కామెంట్ల జోరు తగ్గలేదు. ఇది మలయాళంలో మమ్ముట్టి చేసిన రాజమాణిక్యం కథకి కాపీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల జోరు పెరిగింది. గతంలో కూడా త్రివిక్రమ్ మూవీస్ కి కాపీ సెగ వెంటాడింది. పవన్ తో తను తీసిన అజ్ఞాతవాసి అయితే ఫ్రెంచ్ మూవీ కాపీ అన్నారు. అసలు డైరెక్టర్ కూడా ఈ మూవీని కామెంట్లు చేయడంతో అలా మాటల మాంత్రికుడి మంత్రదండం కాపీ కలం అనేశారు. ఫ్రెంచ్ లో తిరిగెక్కిన హైర్ అపరెంట్ మూవీ కథని కాపీ చేసే అజ్ఞాతవాసి తీశారన్న వివాదం మాటల మాంత్రికుడి మంత్రదండాన్ని విరిచేసింది. త్రివిక్రమ్ ప్రతిష్టనే మసకబార్చింది. అంతలో ఫ్రెంచ్ డైరెక్టర్ కూడా తన కామెంట్లతో మ్యాటర్ తేల్చాడు. కట్ చేస్తే మళ్లీ అలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు. ఇక అలవైకుంఠపురంలో కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసింది. బన్నీతో త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురంలో మూవీ నిజానికి ఎన్టీఆర్ పాత హిట్ మూవీ ఇంటి గుట్టు కథ కాపీ అన్నారు. యాజ్ ఇట్ ఈస్ కాకుండా పిల్లల్ని మార్చే పాయింట్ అక్కడి నుంచే లిఫ్ట్ చేశారనే కామెంట్లు వచ్చాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీరరాఘవ అంటూ హిట్టుమెట్టెక్కాడు త్రివిక్రమ్. ఇందులో మొండికత్తి కాన్సెప్ట్ కూడా కాపీ అన్నారు. తర్వాత ఫిల్మ్ టీం ఏదోలా రైటర్ కి సర్ది చెప్పిందనే కామెంట్లు వచ్చాయి. ఇలా త్రివిక్రమ్ ఏ మూవీ తీసినా కథ కాపీ అన్న కామెంట్లకు మాత్రం బ్రేక్ పడట్లేదు. ఇక నితిన్ సమంత కాంబోలో తీసిన ఆ మూవీ కూడా కృష్ణ హిట్ మూవీ మీనా కాపీ అన్నారు. కానీ ఇది అఫీషియల్ రీమేక్ ఏనని తర్వాత తేలింది. కాకపోతే ఒరిజినల్ రైటర్ కి క్రెడిట్స్ ఇవ్వడంతో టెక్నికల్ మిస్టేక్ అనటం మీద మాత్రం అప్పట్లో కామెంట్లు వచ్చాయి. ఏదేమైనా మలయాళంలో హిట్ అయిన మమ్ముట్టి మూవీ రాజమాణిక్యంలో హీరో తండ్రి చనిపోతే హీరోని కూడా వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకునే తల్లి, తన కోసం పెద్దయ్యాక ఇంటికొచ్చే కొడుకుని పట్టించుకొని తల్లి, అది అర్థం చేసుకుని దగ్గరకు తీసుకునే సవతి తండ్రి. ఈ పాయింట్తో అక్కడ ఆ మూవీ వస్తే గుంటూరు కారం ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్తోనే వచ్చిందనే చర్చ మొదలైంది. కేవలం ట్రైలర్ చూసి ఓ జడ్జిమెంట్కి రాలేం, కానీ సోషల్ మీడియాలో మాత్రం కామెంట్లు, చర్చలు పెరిగిపోయాయి.